ఈ యొక్క విఎస్వి మోటివేషనల్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక మోటివేషనల్గా ఉండాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మనిషి పుట్టిన నుంచి చనిపోయేంత వరకు కూడా ఈ యొక్క ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక ముఖ్యమైన టాలెంట్ అనేది ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటుంది, చూస్తున్న నీలో కూడా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే మనం దేనికో దానికి భయపడుతూ ఏమవుతుందని మొహమాట పడుతూ ముందు సిగ్గు అన్నది బిడియం అన్నది మనలో ఉన్నప్పుడు మనిషి ఎదగలేడు, ఎవరైనా కావచ్చు. కానీ ముఖ్యంగా నేను చెప్పదలసిన విషయం ఏంటంటే చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ వాళ్ళ స్థాయిని బట్టి 10 మందిని 10 మందిని మార్చాలి, 10 మందికి మోటివేషన్ అవ్వాలి అన్న ఒక ఆలోచనలో ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. నా ఛానల్తో పాటు వాళ్ళ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పదలసినప్పుడు పాయింట్కి వస్తే విషయం ఏంటంటే యువత ముఖ్యంగా ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎందుకంటే మీకన్నా తోపు, మీకన్నా టాలెంట్ పర్సన్ ఎవరు లేరు. ఈ రోజున సినీ ఫీల్డ్ చూసుకున్నా, రాజకీయం చూసుకున్నా ప్రతి ఒక్కరూ మొహమాటపడి సిగ్గుపడి నేను రాలేను, నా వల్ల కాదు అనుకుంటే ఈరోజు ఒక మెగాస్టార్ చిరంజీవి ఉండడు, అలాగే ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉండరు, అలాగే చంద్రబాబు నాయుడు కానీ, జగన్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి వీళ్ళెవరు నాయకులు కావచ్చు. సినీ ఫీల్డ్లో ప్రతి ఒక్కరు కూడా రవితేజ కానీ, నాని కానీ, మన ఇండివిజువల్గా వచ్చిన వాళ్ళు, మరి వీళ్ళందరూ కూడా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు అంటే వాళ్ళు అవన్నీ కూడా బాధ్యతలను, కష్టాలను మనసులో పెట్టుకొని మన మెగాస్టార్ చిరంజీవి గారు ఒక మాట చెప్తారు, మనిషి ఎదుగుతున్నప్పుడు చెమిటి కప్పలా ఉండాలి. చెమిటి కప్ప అంటే ఏం పట్టించుకోకూడదు, ప్రజలు ఏమంటున్నారు ఎవరేమితో మనకు అవసరం లేదండి. ఎందుకంటే నువ్వేంటో నీకు తప్ప ఇంకెవడు తెలియదు. ప్రతి ఒక్కరు మాటలు చెప్తుంటారు, సలహా సూచనలు కామన్గా చెప్తుంటారు. కానీ ఈ రోజున ఒక మనిషికి సలహాలు ఇవ్వాలంటే 100 మంది ఇస్తాం, కానీ కష్టం వచ్చింది, ఆపత్తి వచ్చిందని ₹1 అడిగితే మాత్రం ఎవరు సహకరించరు. ఎందుకు అంటే మనిషి నైజం, అది కలియుగం కాబట్టి. కానీ మీకు నేను చెప్పదలసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కష్టాన్ని నమ్ముకోండి. తల్లిదండ్రులు సంపాదించేలా ఆ సంపాదన మీద బతకాల్సిన అవసరం లేదు. మీ కష్టం మీ కాళ్ళ మీద నిలబడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో సందర్భం వచ్చినప్పుడు తల్లిదండ్రుల మీద బతికేవాడని ఒక మాట అంటారు. సరే, అది వదిలేస్తే ఒక భారీ సంపాదన మీద బతికేవాళ్ళు, సరే ఆ తల్లిదండ్రుల మీద ఎప్పుడు ఆధారపడి బతుకుతూ వాళ్ళ దగ్గర ఆస్తి ఉన్నా లేకపోయినా అలా బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు యువత. కానీ ప్రజెంట్ ఏదో అప్పనంగా రావాలి, సడన్ గా షార్ట్ కట్ లో డెవలప్మెంట్ అవ్వాలి, ఇవన్నీ ఉత్తి మాటలండి. కష్టపడి రూపాయి నిలబెట్టుకొని ఈ రోజున ఆరోగ్యకరంగా అంటే ప్రతి విషయం కూడా మీకు వివరంగా చెప్తున్నాను. ఈ రోజు ఎవరైనా కానీ ప్రజెంట్ ఒక ఆసుపత్రి విషయంలో ఇబ్బందులు వస్తాయి, లక్షలు ఖర్చు అవుతాయి, దానికి ఒక ఇన్సూరెన్స్ తీసుకోవాలి, అలాగే ఒక LIC కట్టించుకోవాలి, అలాగే ఒక్కొక్క అమౌంట్ సేవ్ చేసుకోవాలి. మీరు ఒక ₹100 చంపేస్తే ఒక ₹20 ₹30 మీకు ఖర్చులు ఉండాలి, ₹70 సేవ్ చేయాలి. అట్లా చేస్తే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఎదిగిన వాళ్ళు. ఈ రోజు కోటీశ్వరులు అందరూ చూడండి, రూపాయి పక్కనోడికి సహకరించాలి చాలా మంది. ఎందుకంటే వాళ్ళకి డబ్బు విలువ తెలుసు, డబ్బులు ఎందుకు వృధా చేయాలి అంటే ఆ ఫీలింగ్ లో ఉంటారు. కానీ చాలా మంది, కొంతమంది సంపాదించి 10 మందికి ఉపయోగపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించి నాకు వీలు దొరికినప్పుడల్లా ఏదో ఒక మోటివేషన్ వీడియో ఇస్తున్నా. మీ సపోర్ట్తో మీరు కామెంట్ పెట్టి షేర్ చేసి మీరు దాన్ని ఇంకా ప్రజల్లో తీసుకెళ్తే ఇంకా మంచిగా సబ్స్క్రైబర్లు పెరుగుతూ ఉంటే ఇంకా మంచి విధానంగా నేను చెప్పడం జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నానండి, మనం దేనికి కూడా భయపడద్దు. ముందుగా సిగ్గుపడితే మాత్రం మనం ఎదగలేం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కష్టపడండి, ఎదగండి. మీ వ్యాపారమా, బిజినెసా, లేదనుకుంటే మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారా, మరి లేదనుకుంటే చదువుకుంటున్నారా, ఒక స్థాయిలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా, మీ యొక్క ఆలోచనలతో మీరు ఏమి అవుదాం అనుకుంటున్నారో తప్పకుండా దాన్ని మీ యొక్క తల్లిదండ్రులకి నిర్ణయాలు తీసుకొని, కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోండి. వాళ్ళు మీకు ఓకే అనకపోయినా బయట వాళ్ళతో మనకి పని లేదు. బయట మనం 100 మందితో 100 రకాలు చెప్తుంటారు. కుటుంబ సభ్యులు అప్పుడప్పుడు కూడా మీకు సపోర్ట్ చేయకపోవచ్చు, ఎందుకంటే మీరు ఏంటో తెలియదు, మీరు ఎవరో తెలియదు, మీ టాలెంట్ ఏంటో తెలియదు. కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా భయపడడంలో తప్పులేదు. కానీ అలాంటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి మీరు. ఇది నేను అనుకుంటున్నా. చాలా మంది మొహమాట పడతారు, ప్రతిదానికి ఎస్ చెప్పడం, నో చెప్పడం రాక వాళ్ళు మదన పడ్డము. సరే, ఏ విషయాన్ని వ్యక్తపరచుకోకుండా వాళ్ళ ఉన్న టాలెంట్ 10 మందికి చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నీలో ఉన్న టాలెంట్ నీ ఫ్యామిలీ మెంబర్లకో, కుటుంబ సభ్యులకో, నీ భార్యకో, పిల్లలకో చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? కాబట్టి ఇది ఒక్కటి గమనించాలి. రెండో విషయం ఏంటంటే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 2026 సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా చాలా మంది అప్డేట్ అవుతున్నారు. గొడవలు కొట్లాలు చాలా తగ్గించారు చాలా మంది. కొందరు ఏదో అవగాహన లేని వాళ్ళు దాని మీద పడ్డం, ఈ గొడవలు పెట్టుకోవడం, ఇది కాదు మనకి టైంపాస్ వ్యవహారాలు ఇలాంటివి కావు. అది పనికి మాలిన వాళ్ళు చేసే పనులు అవి. కష్టపడేవాడు మనిషి అన్నవాడు ఏంటంటే ముందు ఉదయం లేచినవా, ఉన్నోడికి అదే టైము, లేనోడికి అదే టైం, ఎవరికైనా 24 గంటలే ఓ రోజుకి, ఎక్కువే ఉండదు. ప్రతి ఒక్కరు కూడా ఏదో గోల్డెన్ స్పూన్తో పుట్టినోళ్ళు కాదు, ప్రతి ఒక్కరు పైనుంచి ఊడిపడ్డోళ్ళు కాదు. ప్రతి ఒక్కరు తల్లి కడుపు నుంచి పుట్టిన వాళ్ళమే, ప్రతి ఒక్కరు కష్టాలతో ముందుకు వెళ్తున్న వాళ్ళమే. కానీ అందులో నిజమైన జీవితం, మనకి ఇంత జీవితాన్ని దేవుడు మనకి ఇస్తే ఆ జీవితాన్ని కాలదనుకొని
మనం మన ఒక ఆలోచనలు పక్క పెట్టి మన టాలెంట్ను పక్క పెట్టి తాగుడికి బానిసలు అవ్వడం, బెట్టింగ్లు బానిసలు అవ్వడం, లేనిపోని దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వడం, అక్రమంగా డబ్బు సంపాదించాలని అత్యాశతో లేనిపోని దాంట్లో పోయి చేతులు కాల్చుకోవడం ఇలాంటివి వద్దండి. దయచేసి యువత కూడా ఒకటి చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ టాలెంట్ ఏంటో మీకు తప్ప ఇంకొకటి తెలియదు. తప్పకుండా దాన్ని మీరు దృష్టిలో పెట్టండి. తప్పకుండా మీరు సాధించగలుగుతారు. వీలున్నప్పుడల్లా మీకు ఏదో ఒక మోటివేషన్ వీడియో నేను వారంలో 1-2 నేను పంపిస్తూ ఉంటా. తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా 4 మంచి విషయాలు నేర్చుకోండి. కామెంట్లు పెట్టండి. మీరు ఇంకే ఏది రకంగా బెటర్గా చేయమన్నా కూడా నా ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే ఈ యూట్యూబ్కి రావడానికి కూడా కారణం, నేను చాలా మందికి గత 2020 నుంచి కరోనా టైం నుంచి కూడా ఎంతో మంది సేవా కార్యక్రమాలు చేస్తూ గ్రూపుల ద్వారా చాలా మందికి నేను తెలుసు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఒకటి యూట్యూబ్ ద్వారా మనం 10 మందికి ఉపయోగపడాలని ఒక బాటలో వెళ్ళాలన్న ఆలోచనతో మోటివేషన్ చేయాలి. ఎవరో ఒక 4 మాటలు చెప్పాలి. ఆ మాటని ఒక్కరైనా మారినా సంతోషపడతానని ఒక ఆలోచనతో వీడియోలు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఒకటే గమనించుకోండి, మిమ్మల్ని మీరు తక్కువ అంచనా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేసుకోవద్దు. దయచేసి మీరు కరెక్ట్గా దృష్టి పెట్టండి. 100% మీరు సాధించుకోగలుగుతారు. ఇంకా పై స్థానంలో ఉండాలని నేను కోరుకుంటాను. మీ అందరికీ ప్రత్యేకించి చూస్తున్న అందరికీ ధన్యవాదాలు. అలాగే సమయం దొరికిన వల్ల ఒక్కొక్క సబ్జెక్ట్ మీద నేను మాట్లాడుతూ ఉంటాను. అందరికీ నమస్కారం. చూసి వదిలేయకండి, మీరు విని వదిలేయకండి. ఎవరైనా ఒక చినుకుతోనే మొదలవుద్ది. ఈరోజు నేను పంపించే వీడియోలు కొంతమంది చూడొచ్చు, చాలామంది చూడకపోవచ్చు. కానీ సందర్భం వచ్చినప్పుడు ఇది పెద్ద స్థాయిలో రేపు మీరే గర్వించే స్థాయిలో నేను ఉండొచ్చు. అప్పుడు మీ అందరిని కూడా గుర్తుపెట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయి. దయచేసి అర్థం చేసుకొని ఇంకా నా ఛానల్ అనే కాదు, బెటర్గా 10 మందికి ఉపయోగపడే ఏదైనా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి నాకు ఒక మంచి ధైర్యాన్ని మీరు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, అలాగే కామెంట్ కూడా చేయండి. కానీ ఒకటి, మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. తప్పకుండా మీరు చాలా టాలెంట్ ఉంది. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మనిషి అన్నవాడు, మనం భగవంతుడు ఒక మనిషిగా జన్మని ఇచ్చాడు అంటే 100% అది చాలా గొప్ప. మనిషి అంటేనే గొప్ప. దాన్ని చాలా మంది మంచి టాలెంట్తో ముందుకు వెళ్ళకోకుండా ఏదో రకంగా ఇబ్బందులు పడుతూ ఏదో జీవితం అంటే ఏదో పెద్ద మనం ఏదో భయంతో బతుకుతుంటాం. అవసరం లేదండి. మీరు నిజంగా కష్టపడి హార్డ్ వర్క్ చేయండి. ఈ రోజు కాకపోయినా రేపైనా నువ్వు విజయం సాధిస్తావు. ఓకే అండి, నమస్కారం. తప్పకుండా మీకు అప్పుడప్పుడు వారానికి 1-2 వీడియోలు తప్పకుండా షేర్ చేస్తాను.